కలకత్తాలో డాక్టర్ హత్యోదంతంపై అట్టుడికిన డాక్టర్ల ఆందోళన మరవక నిన్న శుక్రవారం రావులపాలెంలో డాక్టర్పై దాడి ఘటన. దాడిలో గాయపడ్డ డాక్టర్ సందీప్ రెడ్డి సిబ్బంది, దాడిలో ధ్వంసమైన ఫర్నిచర్, పోలీసులు రంగప్రవేశం. సంఘటన స్థలాన్ని పరిశీలించిన కొత్తపేట ఇన్ఛార్జ్ డీఎస్పీ గోవిందరావు దాడికి కారణం 2 బైకులు ఢీకొట్టిన ఘటన. ఈ ప్రమాదంలో 2 వర్గాల మధ్య ఏర్పడిన సంఘర్షణ. ఈ ఘర్షణలో ఒక వర్గం వారు ఇదే హాస్పిటల్లో జాయిన్ అయి చికిత్స పొందుతుండగా మరో వర్గానికి చెందిన బాలాజీ తన స్నేహితులు అయిన నిందితులను సంఘటన స్థలానికి రమ్మని సమాచారం అందించడంతో హాస్పిటల్కు చేరుకున్న నిందితులు హాస్పిటల్కు చేరుకోగానే బెడ్ పైన ఉన్న బాధితుడిని తీవ్రంగా కొట్టిన వైనం. పేషెంట్స్ పై దాడికి పాల్పడుతున్న వేళ అడ్డుకున్న హాస్పిటల్ సిబ్బందిపై దాడిని అడ్డుకున్న డాక్టర్ను కొట్టిన వైనం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుడిని తీవ్రంగా గాయపరిచిన హుటాహుటిగా రాజమండ్రి హాస్పిటల్కు తరలించిన పోలీసులు. దాడికి పాల్పడిన వ్యక్తులు పి గన్నవరం మండలం గంటిపేదపూడి గ్రామానికి చెందిన కుప్పల సత్యనారాయణ, కుప్పల జయబాబు మరికొంతమందిగా గుర్తించారు. వీరి దాడిలో డాక్టర్ సందీప్ కుమార్ రెడ్డి హాస్పిటల్ సిబ్బందికి గాయాలు. రావులపాలెం సీఏ జేమ్స్ రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతుంది అని డీఎస్పీ వివరణ. దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని డాక్టర్స్ కు హామీ ఇచ్చారు. అన్ని కోణాల్లో విచారణ అనంతరం ముద్దాయిలను అరెస్ట్ చేస్తామని చెప్పారు. హాస్పిటల్స్ వద్ద బందోబస్తు పెడతామని హామీ ఇచ్చిన ఇన్ఛార్జ్ డీఎస్పీ రావులపాలెంలో డాక్టర్లు అందరూ హాస్పిటల్ కు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. అంటే వచ్చేసి అయితే డాడగా నమ్మకంగా ముందు మీద చేసి గంటేసినట్టు బాబాయ్ అడగని కొట్టారు బాబాయ్ అడగని కొట్టారు బాబాయ్ అని మేము కంగారుగా భయపడిపోతుంటే ఎట్లా మీకు సంబంధం లేదు లంచ్లో దొరకాలంటే అంటున్నాడు అనేసి అని నేటికి ఇదే సంబంధం లేదు మా ఇదంతా నాకు చేసి మరి సంబంధం లేదు పెట్టరా ఎందుకంటే చేస్తారు దగ్గర అన్నం డాటగారు అంటే అంతే వరి మీద లాక్కిపోయిండే వరి మీద పెట్టుకుంటాడు డాటగారు. మాకు భయం వేసిందండి బాబు డాటగారు ఏం చేస్తారా బాబాయ్ మాకు భయం వేసిందండి. చాలా చేశారండి బాబా కుర్రాడు నా బయట తీసిపోయి కింద తొక్కేస్తారండి బాబాయ్ బాబాయ్ కొడుకోవాలి చచ్చిపోయాడు కొడుకోండి మేము వెనకాల నుండి గోలే పోవాలండి మేము అసలే బాగోలేదండి బాబు తొక్కేసారండి బాబా ఇష్టంగా తొక్కేసారండి అలా చేశారండి బాబు. ఈ అబ్బాయినండి చక్కగా కాబట్టి 4 సార్లు లాగేశారండి. మంచి పని కదా కరెక్ట్ కదా అన్న తప్పింది ఈ అబ్బాయిని 4 సార్లు లాగేశారండి.